ప్రస్తుతం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పనిచేస్తా ఉన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాజ్యాంగంలో 300A సెక్షన్ స్పష్టంగా చెప్తుంది మన ఆస్తిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మరి నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ద ప్రాపర్టీ, అది 300A చెప్తుంది. అలాంటి కాంట్రడిక్టరీగా మీరు 22A తీసుకొచ్చి ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి భూదందా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22Aలో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నాను. ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నదో, ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బ్రోకర్గా పనిచేసిండో, ఆ ఫినిక్స్ కంపెనీ ఈరోజు నీ పక్కన చేరి ఈ ప్రభుత్వానికి మీడియేటర్గా బ్రోకర్గా మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్గా పనిచేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే ఫినిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దాని మీద డిబేట్కి నేను సిద్ధం, నువ్వు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. నేను డాక్యుమెంట్లతో ఏది మాట్లాడినా మీకు తెలుసు. నేను డాక్యుమెంట్లతోనే మాత్రమే వస్తాను. నేను డాక్యుమెంట్లతోనే వస్తా, డాక్యుమెంట్లతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఫినిక్స్ కంపెనీ ఆస్తులు, మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి షిఫ్ట్ అయినటువంటి ఆస్తులు దాదాపు 15,000 కోట్లు. అంతేకాదు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బదలావైనటువంటి భూములు సైతం ఈరోజు బ్లాక్మెయిల్ చేసి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాఘవ నోవా 7 ఎకరాల భూమి, 1200 కోట్ల భూమి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బదలవైన మాట వాస్తవం కాదా? ఈరోజు రాఘవ సింక్ 7 ఎకరాల భూమి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు ఈరోజు కోకాపేట్లో మీరు నిర్మిస్తున్నటువంటి 61 ఫ్లోర్ల కాంప్లెక్స్ అది ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో 12 ఎకరాల కమర్షియల్ టవర్స్ మీరు నిర్మిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు శ్రీశైలం హైవే రోడ్లో కందుకూరులో 400 ఎకరాల భూమిని జోన్ కన్వర్షన్ చేయడానికి 30% తీసుకోవడమే కాదు, ఆ భూమి నీ ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం కాదా? అంతేకాదు నీ గాజుల రామారంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమి డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూమిని నువ్వు క్లియర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తూ పోతే నీవు 15,000 కోట్ల రూపాయలు ఒక ఫినిక్స్ కంపెనీ నుంచి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని 1,00,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దీనికి నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తూ ఒకవైపు పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి 60 గజాల భూములు, 100 గజాల భూములు, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు ఈరోజు